హలో అండి, వెల్కమ్ టు అలోలాస్ హోమ్. సో ముందుగా మీరంతా ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు బ్లాగ్ విషయానికి వచ్చేస్తే మా మోక్ష బర్త్డే బ్లాగ్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. అంటే నా పెద్ద మేనకోడల బర్త్డే అనమాట. అయితే ఈ బ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది, పెట్టడం లేట్ అయిపోయిందండి. జనవరి 3న దాని బర్త్డే జరిగింది. సో ఈరోజు అయితే ఆ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాను ఏం చేస్తున్నా? లిప్స్టిక్ ఎక్కువైందని తెలుసుకుంటున్నా. ఎవడు వేసుకోమన్నాడు, ఎవడు తుడుచుకోమన్నాడు నేను మళ్ళీ నిన్నే. ఇక్కడ నేను ముగ్గురు అమ్మాయిలకి వీడియో తీస్తున్నాను. 1 2 అదిగోండి 3 అదిగోండి ప్రియదే అదిగో అలా కూర్చుంది ఏంటి డల్గా. ఏ పని అలా ఉన్నా అక్క బర్త్డే వచ్చేస్తుంది, తర్వాత ఛాన్స్ వస్తుంది. నాది ఎప్పుడు వస్తుందోనా? మా పర్ణిక ఫేస్ చూస్తారా ఎలా ఉందో ఇక్కడ. ఎందుకు అనేది కారణం అయితే చెప్పదు, కానీ నేను ఇప్పుడు మీకు చెప్పిన రీజనే కారణం అనుకుంటున్నాను. ఎందుకంటే డిసెంబర్లో మా అత్తయ్య గారి బర్త్డే వస్తుంది, జనవరిలో మోక్ష, ఫిబ్రవరిలో మా చానస్యది, మార్చిలో మా భయ్యది, ఏప్రిల్లో మా పర్ణికది. సో అందరివి అయిపోయిన తర్వాత నాది వస్తుంది అనుకుని నాది ఎందుకు లేటుగా వస్తుందని బాధపడుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు. అందుకే అలా ఉంది దాని ఫేస్. ఇంకా వీళ్ళిద్దరు ముగ్గురు అయితే కూర్చుని ఆ రోజు మోక్ష బర్త్డే రోజు తనే పూజ చేసుకుంది. తర్వాత అత్తయ్య గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుందనమాట. ఇక్కడ మా మోక్షాంజలి బర్త్డే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లోకల్ షాప్స్లోనైతే తీసుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అందరూ కూడా సంక్రాంతికి షాపింగ్ చేస్తారు కదా. మేమైతే మా మోక్ష బర్త్డే జనవరి 3న వస్తుంది కాబట్టి ఇంకా న్యూ ఇయర్ రాగానే తీసుకుంటాం, లేదంటే న్యూ ఇయర్కి ముందే షాపింగ్ చేస్తాం అనమాట. సో మాది ముందే షాపింగ్ అయిపోతుంది. ఈసారి ఏం చేస్తామంటే ఎప్పుడు అందరూ ఒకేసారి చేసుకునే వాళ్ళము. అప్పుడు ఏంటంటే షాపింగ్ చేయడం కోసం వైజాగ్ వెళ్ళేవాళ్ళం, అందుకోసం అందరం కలిపి తీసేసుకునే వాళ్ళం. ఈసారి ఏంటంటే మాకు ఇక్కడ ఊర్లోనే వచ్చేసాయి కదా సిఎంఆర్ అని, లక్కీ షాపింగ్ మాల్ అవి వచ్చేసాయి కాబట్టి ఇంకా ఎవరి బర్త్డేకి వాళ్ళకి కొందామని చెప్పి ఇంకా దానికి మాత్రం కొన్నాము. తర్వాత పండగకి వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఒక చాక్లెట్ బాక్స్, 2 చాక్లెట్ బాక్సెస్, 3 బిస్కెట్ ప్యాకెట్స్ and pens. Red pens 15 and blue pens 25. ఓకే, స్వీట్ Sweets. ఓకే, లడ్డు Laddu. వచ్చినా నువ్వు మధ్యలోనే ఉంటావు. Next నా బర్త్డే నేనే ఫస్ట్. మా ఛానల్స్ చూపించినవన్నీ కూడా తీసుకుని మోక్ష అయితే స్కూల్కి వెళ్ళిందండి. వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగే టీచర్స్కి ఇవ్వడం కోసం స్వీట్స్ అండ్ చాక్లెట్స్ అవి తీసుకుని వెళ్ళిందనమాట. ఇంకా వీళ్ళెల్లా స్కూల్కి వెళ్ళారు. మేము అప్పుడే టిఫిన్ చేద్దాము, మిగతా పని ఉంటుంది కదా, మధ్యాహ్నం లంచ్ అది కూడా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. మళ్ళీ మేము కూడా స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు మోక్ష బర్త్డే అని చెప్పి ముగ్గురు కూడా సివిల్ వేసుకుని వెళ్ళారు. అయితే ఆ రోజు స్కూల్లో గ్రూప్ ఫొటోస్ ఉన్నాయని చెప్పారంట వాళ్ళకి. మేము చూడలేదు, మాకు మెసేజ్ పెట్టారు కానీ వాళ్ళు కూడా చెప్పలేదు. ఇంక సివిల్ వేసుకుని వెళ్ళారు కదా. సో పిల్లలు యూనిఫామ్స్ కావాలని వాళ్ళ మేడం ఫోన్ చేస్తే యూనిఫామ్స్ తీసుకుని వెళ్ళామన్నమాట ఫోటో కోసం. మేము వెళ్ళిన తర్వాత మోక్ష అయితే డ్రెస్ చేంజ్ చేసుకుందండి. ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారనమాట. అయితే ఆ రోజు తను బర్త్డే కదా అని చెప్పి ఇంక ఫోటో అయిపోయిన తర్వాత మళ్ళీ బర్త్డే డ్రెస్ వేసామని చెప్పారు వాళ్ళ మేడం. ఇంకా అందుకని డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. చిన్నవాళ్ళకైతే ఇంక వాళ్ళ యూనిఫామ్తో అయితే వదిలేసి వచ్చేసాము. అయితే మనకి ఈవినింగ్ మళ్ళీ డెకరేషన్ చేయాలి కదా, మోక్ష అయితే వద్దని చెప్పింది. సరే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా షాప్కి వెళ్ళి బెలూన్స్ అవి కూడా తీసుకుంటున్నాము. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చి ఇద్దరం కూడా మంచిగా కాఫీ పెట్టింది బిందు, అది తాగేసి అప్పుడైతే వంట స్టార్ట్ చేసామన్నమాట. ఆ రోజు ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడు పిల్లల్ని పిలుచుకుంటానని చెప్పింది మోక్ష తన ఫ్రెండ్స్ని, స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు అనమాట. సో ఇంకా వాళ్ళకి డిన్నర్ పెడదాము అని చెప్పి వాళ్ళ కోసం ఏం చేసాము, బగారా రైస్ చేస్తాము. చాలా డేస్ అయిపోయింది కదా జరిగి, ఏం చేశాను కూడా గుర్తు రావట్లేదు. సో నేనైతే బగారా రైస్ చేసి అలాగే చికెన్ కర్రీ కూడా చేసేసానండి. ఆ రోజు ఏంటంటే ఫ్రైడే అనమాట, ఇంకా మేము నాన్ వెజ్ తినము. సో పిల్లల కోసం అని చెప్పి అవి 2 చేశాను. తర్వాత మాకు ఫ్రైడే కదా అని చెప్పి బిందు వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తాను అని చెప్పి తను అది ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇంక ఇవన్నీ కూడా కుక్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము.
ఇవి కుక్ చేయడం అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకుని కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. మళ్ళీ ఈవినింగ్ ఫుల్ బిజీగా ఉంటాం కదా అని చెప్పి పైకి వెళ్ళి కూర్చుని అలాగా నేను మా బిందు అలాగే మా హస్బెండ్ ముగ్గురు హెల్ప్ చేసుకుంటే ఈ విధంగా సింపుల్గా డెకరేషన్ అయితే చేసాము. మోక్ష అయితే వద్దని చెప్పింది, దానికి చేసినట్టు కూడా తెలియదు అనమాట. వద్దంటుంది కదా అని చెప్పి 2 years నుంచి చెయ్యట్లేదు. సర్లే సింపుల్గా చేద్దామని ఇలా చేశాను. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చేసారండి, స్కూల్ నుంచి రెడీ అయిపోయారు. మా మోక్ష ఫ్రెండ్స్ రాలేదని కంగారు పడుతూ వాళ్ళకి కాల్ చేస్తుంది. అది వాళ్ళు నైట్ 7:30 ఆ టైంకి వచ్చారండి. అయితే ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత పైకి తీసుకువెళ్తున్నాం. డెకరేషన్ చేసినట్టు దానికి తెలియదు కదా, ఎలా షాక్ అవుతుందో చూడండి. నచ్చిందా? స్విచ్ ఆన్ చేయమ్మా, రింగ్ లైట్ కూర్చోండి అమ్మా. నాకు సార్ రింగ్ లైట్ స్విచ్ ఆన్ చేస్తే నువ్వు ఇటు వచ్చేయండి. మేము ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెల్లి వాళ్ళకి చేయండిలే నాకు వద్దు అని చెప్పి ఎప్పుడో చెప్పేసింది అది. సో మేము కూడా మానేసాం, సరదాగా చేద్దామని ట్రై చేసాము. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అందరితో కలిసి అయితే కొన్ని ఫొటోస్ అవి తీసుకుంది. సో ఇక్కడ చూడండి, అంటే దానికి గ్రీన్ అండ్ పింక్ డ్రెస్ తీసుకున్నాం కదా అని చెప్పి మేము పింక్ బెలూన్స్ తీసుకున్నాము. అండ్ వాళ్ళ చెల్లి వాళ్ళకి కూడా గ్రీన్ అండ్ పింక్లోనే డ్రెస్ వేసాము. అండ్ అత్తయ్య గారు కూడా ఆ శారీయే కట్టుకున్నారనమాట. నేను బిందు కూడా అలానే వేసుకున్నాం, అంటే గ్రీన్ కానీ పింక్ కానీ కలిసి వచ్చేలా అలా వేసుకున్నాము ఇంకా డ్రెస్సెస్. ఇంకా మేమందరం మ్యాచింగ్ కలర్స్ వేసుకున్నాం కదా, కానీ కేక్ అయితే మాత్రం చాక్లెట్ కేక్ ఆర్డర్ చేయడం వల్ల కలర్ అయితే మ్యాచ్ అవ్వలేదన్నమాట. సో ఇంకా కేక్ కటింగ్ టైం కూడా వచ్చేసింది. ఇంకా పిల్లలు ముగ్గురు కలిసి అత్తయ్య గారు కలిపి కేక్ అయితే కట్ చేసేసింది మోక్ష. ఇలా కేక్ కట్ చేసే టైంలో నేను వచ్చేసి వీడియో తీస్తున్నాను, మా బిందు ఏమో ఫొటోస్ తీస్తుంది అనమాట. అందుకోసం ఇద్దరం వెనకాల మీకు కనిపించట్లేదు. ఇక్కడ మీరు చూసారా, కేక్ కట్ చేసిన తర్వాత మోక్ష మా భయ్యాకి రాసేస్తుంది. అది కేక్ పెట్టడం కన్నా కూడా కేక్ మొహానికి ఆ క్రీమ్ రాయడంలోకి బాగా సరదా పడుతుంది, ఎందుకో తెలియదు, వద్దని చెప్పినా కూడా విందనమాట. ఇంకెలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా భయ్య బాబీ అలాగే చానసి అయితే దానికి మోక్ష కేక్ తినిపించి విష్ చేశారు. అలాగే మోక్ష ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇంకా వాళ్ళు కూడా కేక్ తినిపించి విష్ చేశారు. అయితే వాళ్ళు ఏంటంటే దూరం నుంచి వచ్చారు కదా, కొంచెం త్వరగా ఫినిష్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు త్వరగా వెళ్తారు, నైట్ అయితే బాగా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి చెప్తున్నారనమాట భయ్య, బేగా కానీ చేయండి అని. ఇక్కడ మా మోక్ష వాళ్ళ ఫ్రెండ్స్ వైష్ణవి అలాగే సుదీక్ష అండ్ విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు వచ్చారు. అండ్ తను వాళ్ళ బ్రదర్ని కూడా తీసుకుని వచ్చింది. సో పిల్లలంతా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారనమాట. అందువల్ల ఏంటంటే మా మోక్ష బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకుంది, చాలా హ్యాపీగా ఉంది ఆ రోజంతా కూడా. కాకపోతే వాళ్ళు రావడం కాస్త లేట్ అయ్యేసరికి వీళ్ళు వస్తున్నారా లేదా అనేది అయితే కొంచెం టెన్షన్ పడింది. సో ఇక్కడ తన ఫ్రెండ్ వచ్చేసి తనకి గిఫ్ట్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందో ఇక్కడే ఓపెన్ చెయ్యి అని చెప్పారనమాట వాళ్ళు. సో తర్వాత ఓపెన్ చేసి కూడా చూపించింది. మా మోక్ష ఏంటంటే ఎక్కువ డ్రాయింగ్స్ వేస్తూ ఉంటుంది కదా, సో తనకి యూజ్ అవుతుందని చెప్పేసి క్రయాన్ సెట్ ఉంటుంది కదా, అది ఇచ్చారనమాట. ఇంకా వీళ్ళు వచ్చేసి జాను అలాగే సుష్మి మా ఎదురుగుంటా ఉంటారు కదా హౌస్లో, వీళ్ళ అక్క మా మోక్ష ఫ్రెండ్. తను రావడం కుదరలేదు, వీళ్ళిద్దరు వచ్చారనమాట. ఎలా ఉందేమో చూసుకో మార్కర్స్ లో ఉంటాయి. నీ ఫ్రెండ్ ఒక బోట్లో అవన్నీ గీసేద్ది, అయిపోయింది అంతే. థ్యాంక్ యూ చెప్పు మరి. డిన్నర్ చేసేస్తారా? డిన్నర్ చేసేద్దాం. ఇంకా పైనుంచి అయితే కిందకి తీసుకొచ్చేస్తామని డిన్నర్ పెట్టేద్దాం కదా అని చెప్పి ఇంకా ఆ రోజు పిల్లల కోసం బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ చేసాం కదా. అందులో ఒక అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయి ఆ రోజు నాన్ వెజ్ తిందంట. ఫస్ట్ తనకైతే పెట్టిచ్చేసాము. అండ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసింది కదా బిందు,
అది పెట్టేసి అండ్ సమోసా స్వీట్ కూడా వేసామన్నమాట. మిగతా వాళ్ళకైతే నార్మల్గా నాన్ వెజ్ తిన్నారు, ఇంక వాళ్ళందరికీ అవి పెట్టించాము. మేమిద్దరం కూడా ఈ రెసిపీస్ అన్నీ తీసుకురావడంలో బిజీగా ఉంటే ఇలాగ మా భయ్య ప్లేట్స్ తీసుకువెళ్ళి పిల్లలందరికీ కూడా ఇచ్చేసారు. అలాగే వాళ్ళకి కావాల్సిన వాటర్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా భయ్య చూసేసుకున్నారు. ఇంకా మా మోక్ష ఇలా సెలబ్రేట్ చేసుకుంది కదా, బాగా జరిగింది అని అందరూ మాట్లాడుకున్నాం ఆ రోజు. మా ఛానల్సే నాకు కూడా అక్కకు చేసినట్టే చేయండి, నాకు బాగా చేయాలి బర్త్డే అని అడుగుతుంది. సో నెక్స్ట్ దాని బర్త్డే ఉందన్నమాట. అయితే పిల్లలు డిన్నర్ చేసేసిన తర్వాత వాళ్ళ కోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారు. సో ఇంక పిల్లలకి ఐస్ క్రీమ్ కూడా పెడుతున్నాము. ఇంకా అయితే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా కేక్ అవి కూడా ఇచ్చేసిన స్వీట్స్ అవి కూడా ప్యాక్ చేసి ఇచ్చేసాము. అయితే వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాలి కదా అని చెప్పి మా భయ్య నేను తీసుకెళ్ళి డ్రాప్ చేసేస్తాను అని చెప్పి వీళ్ళని తీసుకుని వెళ్తున్నారనమాట. ఇంకా మోక్ష బర్త్డే అంతా అయిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారని చెప్పి మేము కూడా డిన్నర్ చేస్తాము. ఈలోగా ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కేక్ తీసుకొచ్చి ఇచ్చారు మోక్ష కోసం. సో ఈ కేకే అనమాట, చాలా బాగుంది కదా, క్యూట్గా ఉంది. మళ్ళీ ఈ కేక్ కూడా కట్ చేసి అప్పుడు పడుకుంది. సో మొత్తానికైతే మా మోక్ష బర్త్డే ఈ విధంగా సెలబ్రేట్ చేసాము. ఎలా చేసామో కామెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇలా నేను పెట్టే వ్లాగ్స్ అన్ని కనుక రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.